రాజు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ శోభనానికని రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో రాజు, కావ్య వాళ్ళు అయితే ఆ రూమ్‌లోకి వెళ్ళి లైట్ అయితే వేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇతనే చేశాడా ఇదంతా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇలా ఉంది?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి ఇదంతా మీరే రెడీ చేశారా? నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, నేనొక పక్క, ఈ పూలు ఒక పక్క వేసుకొని పడుకుందామని మీకు చాలా ఆశగా ఉన్నట్టుందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అలా సిగ్గుపడిపోతూ అయితే మొఖాన్ని కిందకి దించేసుకుంటూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే, ఏంటి ఇప్పుడు మీకోసం నన్ను పాలు తీసుకొని రమ్మంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, ఏంటి కావ్య ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అలా తన వైపు అయితే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, ఏంటండి చెప్పరేంటి, పాలు తీసుకొని రమ్మంటారా నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే, లేదు నాకు పాలు ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, మరేం కావాలి మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే, నువ్వే కావాలి కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి అలా తన చెయ్యిలు పట్టుకొని అయితే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా ప్రేమగా ఉంటారు. అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏసిన ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.